సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మనం ఎంత ప్రమాదకరమైనటువంటి రోజుల్లో మనం దొరుకుతున్నామో, చైల్డ్లో కూడా చాలా భయంకరమైనటువంటి నేర ప్రవృత్తి, క్రిమినల్ మైండ్ సెట్ ఏ రీతిగా పెరిగిపోతుందో నేను చెప్పే సంఘటన ఒక తార్కాణంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా రాజాం అనేటువంటి ప్రాంతంలో డోలాపేటలో జరిగినటువంటి ఒక భయంకరమైన హత్య గావించబడిన స్త్రీ పేరు స్పందన. హత్య చేసినటువంటి వారు తన కుమారుడే, అంటే 15 సంవత్సరాల వయసు కలిగిన కుమారుడే తన తల్లిని ఒక పథకం ప్రకారం చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే ఒళ్ళు గగురుపాటు కలిగించే విషయాలు బయటకు వస్తున్నాయి. ఎంత భయంకరమైన సమాజంలో మనం నివసిస్తున్నాం. సొంత కొడుకు తల్లిని చంపినటువంటి విధానాన్ని చూస్తున్నప్పుడు, వాడి యొక్క క్రిమినల్ సైకాలజీ నాలెడ్జ్ చేస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈవెన్ పోలీసులు సైతం కూడా జుట్లు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే రాజాం అనేటువంటి మండలంలో డోలాపేటలో కుటుంబం నివసిస్తున్నారు. భర్త, భార్య, కొడుకు ఒక్కడే. వాడు 10th క్లాస్ పూర్తి చేసుకున్నాడు. 525 మార్కులు వచ్చింది. చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు. ఒకరోజు తల్లికి కాల్ చేశాడు. అమ్మ, నాకు ఆకలేస్తుంది, నాకు ఏమైనా తినాలనిపిస్తుంది, త్వరగా రా అంటే, కొడుకు ఆకలేస్తుంది కదా అని చెప్పి పనిలో ఉంటుంటే ఆ తల్లి వెంటనే ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత వాడికి తెలుసు, మా అమ్మ ఇంటికి రాగానే బాత్రూమ్కి వెళ్తుంది, కాళ్ళు చేతులు కడుక్కుంటుంది, నాకు వడ్డించి పెట్టడానికి కాళ్ళు చేతులు కడుక్కుంటుంది అని తెలుసుకున్నటువంటి ఆ కుమారుడు తన స్నేహితుని ఆల్రెడీ బాత్రూంలో పెట్టాడు. బాత్రూమ్ పెట్టి మా అమ్మ రాగానే మా అమ్మ యొక్క గొంతుకు నులిమేయి, మా అమ్మకు ఊపి రాకుండా చెయ్యి అని ఎప్పుడైతే స్నేహితుడు చెప్పగానే ఆ తల్లి వచ్చింది. బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్న ఆ టైంలో తన ఫ్రెండ్ వాస్తవానికి పేక పట్టుకుని నులిమేస్తున్నప్పుడు ఆ తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంది. ఆ టైంలో నోట్లోకి తన వేలును పెట్టి గట్టిగా కొరుకుతుంటే బతుకుందని అనుకున్నారట. కొరకకపోతుంటే ప్రాణం పోతుందనే విషయాన్ని వారు గమనిస్తూ పథకం ప్రకారం ఇవన్నీ చేశారు. వెంటనే కొడుకు ఆల్రెడీ కత్తులు కొన్నాడు, అమెజాన్లో ఎక్కడో ఆర్డర్ చేశాడు. వెంటనే ఆ కత్తులు తీసుకొచ్చి తల్లి యొక్క పేకను కొయ్యటం ప్రారంభించాడండి. ఇద్దరు కూడా చేతులు అలా పట్టుకుని ఆ యొక్క తల్లిని బాత్రూంలోనే కడతేర్చేసేసారు. దురాత్మ చేస్తున్న కార్యాలు ఎంత భయంకరంగా నాలుగు చేశారా? వారు ఎప్పటిటైజ్ చేయబడుతున్నారా? దురాత్మ కంట్రోల్లోకి వెళ్ళి ఇవన్నీ చేస్తున్నారంటే అవుననే చెప్పాలి. ఆ తర్వాత తల్లిని చంపేసి వాస్తవానికి తల్లిని బతిమలాడుకున్నాడట. అమ్మ రా అమ్మ, నాకు ఏదైనా తినాలనిపిస్తుంది, త్వరగా ఇంటికి వచ్చి ఏమన్నా వండి పెట్టానంటే కొడుకు అడిగాడని తల్లి గబగబా వచ్చి ఏదైనా వండి పెట్టాలి, వాడు ఆకలితో ఉన్నాడేమో అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి తల్లిని కడతీర్చిన ఆ భయంకరమైనటువంటి కుమారుడు. వాడి వయసు ఎంత? 15 సంవత్సరాలు. వాడి క్రిమినల్ సైకాలజీ ఎంత భయంకరంగా ఉందో మీరు ఆలోచించేయండి. పోలీసు వారు ఈ యొక్క విషయాన్ని ఛేదించడానికి చాలా టైం తీసుకున్నారు. చనిపోయినటువంటి ఆ తల్లి అనే స్పందనని ఏం చేశారంటే, వారి డెడ్ బాడీని వారి ఇంటి వెనకాల ఉన్నటువంటి ఒక చెరువు లాంటిది ఉంది, డ్రైనేజ్ వాటర్ అక్కడ స్టోరేజ్ అవుతుందట, అక్కడ తీసుకొచ్చి పాడేశారండి. పాడేసి వాళ్ళిద్దరూ కూడా ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఇంటి నుంచి వెళ్ళిపోయిన భర్త వచ్చాడండి. భర్త వచ్చి చూసుకునేటప్పటికీ భార్య యొక్క శవం డ్రైనేజ్లో పడిపోయి ఉంది, ఆ యొక్క వాటర్లో పడిపోయి ఉంది. అతను అనుకుంటున్నాడు, నా భార్యను బంగారం కోసం చంపేశారు, లేకపోతే డబ్బు కోసం చంపేశారు, నా కుమారుని కూడా కిడ్నాప్ చేసేసి ఉంటారు, నా కుమారుని కూడా చంపేసి ఉంటారేమో అని చెప్పి అక్కడక్కడ పిచ్చోళ్ళే వెతుకుతున్నాడు. అంటే పోలీసు కంప్లైంట్ ఇచ్చాడు, నా కొడుకును కూడా చంపేసి ఉంటారేమోనండి, నా కొడుకును కూడా కిడ్నాప్ చేసి ఉంటారేమో అని కంప్లైంట్ చేస్తే పోలీసులు ఆ రీతిగా పరిశోధన చేస్తున్నారు, ఆ రీతిగా ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఆ చెరువు అంతా కూడా గాలించారట, ఎక్కడా కూడా డెడ్ బాడీ దొరకలేదు. ఆ టైంలో పోలీసు వాళ్ళు రంగప్రవేశం చేసి ఆ యొక్క ఇంట్లో ఆ యొక్క కుమారుడి యొక్క పుస్తకాలను వెతికాడట. ఆ పుస్తకాల్లో రాయబడినటువంటి కొన్ని మాటలు, లేకపోతే ఆ పుస్తకంలో తను రాసుకున్న మాటలు, ఒక అమ్మాయిని ప్రేమించాడట, ఆ ప్రేమ కాస్త తల్లికి తెలిసిపోయింది. అందుని బట్టి ఆ కుమారుడిలోనే నేర ప్రభుత్వం ఉందనే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఇంకా ఇంట్రాగేట్ చేసినప్పుడు భయంకరమైన సంఘటనలు, అసలు ఊహించినటువంటి సంఘటనలు బయటకు వచ్చినాయి. వాస్తవానికి టీనేజ్లో ఉన్నటువంటి ఆ వ్యక్తికి డాన్ అయిపోవాలని స్నేహితుల ప్రభావం వల్ల ఇద్దరు స్నేహితులు ఈ విధంగా చర్చించుకున్నారు, మనిద్దరం ముంబైకి వెళ్ళి డాన్ అయిపోవాలి, ఈ యొక్క భారతదేశాన్ని మనం వేలేయాలి, మనం రుబాబ్ చేయాలి, ఒక డాన్లుగా మార్చబడాలి. అందుని బట్టి ఏం చేయాలి? మనం ఒక నేరం చేయాలి, మనం ఒక క్రైమ్ చేయాలి. ఆ క్రైమ్ ఎక్కడి నుంచో ఎందుకు? మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని, లేకపోతే మా ఇంట్లో ఉన్న వ్యక్తుల్ని చంపేస్తే కనుక మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ క్రైమ్ చేస్తే మనం డాన్లు అయిపోదామని ఒక పథకం ప్రకారం ప్లాన్ చేశారు. వాస్తవానికి స్పందన కొడుకు అనేటువంటి స్నేహితుడు ఇంట్లో ఈ క్రైమ్ చేద్దాం అనుకున్నారట, కానీ వాళ్ళ ఇంట్లో సహకరించట్లేదు, లేకపోతే వాళ్ళ ఇంట్లో అనువు కుదరట్లేదని వారు షిఫ్ట్ చేసుకుని ఇంటికి వచ్చారట. ఇంటికి వచ్చేటప్పటికి తల్లిని ఈ విధంగా చంపేద్దామని వారు పథకం ప్రకారము ప్లాన్ చేసి ఈ విధంగా చంపేశారు. వారి ప్లాన్ ఏంటంటే, చంపేసిన తర్వాత మనం ముంబైకి వెళ్ళిపోదాం,
ముంబైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ ప్రాంతాలు తిరిగి ఒక హీరోలు అయిపోయినట్టు మా ప్రాంతంలో తిరిగి మరలా తిరుపతి వచ్చి ఆ తిరుపతిలో గుండు చేయించుకుని మరలా మన సిటీకి వద్దాం, మనం ఒక హీరోలు అయిపోదాం, మనం ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ మనకు వచ్చింది, ఆ తర్వాత పోలీసులు మన గురించి వెతుకుతారో, పోలీసులు మన గురించి ఆరా తీస్తారో, అప్పుడు మనం ఒక జాన్స్ అయిపోవచ్చు అనేటువంటి ఆలోచన వారిలోకి వచ్చింది. వీరు వాస్తవానికి జపనీస్ యానిమేషన్ మూవీసు, కొరియన్ మూవీసు, ఆ తర్వాత నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి కొన్ని మూవీస్ వారు చూశారట. అందుని బట్టి మనం కూడా డాన్లు అయిపోవాలి, మనం కూడా హీరోలు అయిపోవాలనే ఉద్దేశంతో వారు ఈ కార్యం చేశారని పోలీసులు పట్టుకుని ఆరా తీసినప్పుడు ఇవన్నీ కూడా చెప్తున్నారు. వాస్తవానికి ఈరోజు తండ్రి ఎంత ఆశ్చర్యపోయాడంటే కన్న కొడుకే కాళీయముడైపోయాడు. ఏ పేగే అయితే కొడుకుగా మారి బయటకు వచ్చాడో ఆ కన్న పేగే తల్లిని చంపేసినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ఈ హత్య ఎందుకు చేశారా? సొంత తల్లి కదా, నీకు ప్రతిరోజు కూడా అన్నం పెట్టేటువంటి తల్లి కదా, నేను ప్రేమించేటువంటి తల్లి కదా, నీకోసం పరితెప్పించేటువంటి తల్లి కదా అంటే వాడు ఎంత మూర్ఖంగా సమాధానం చెప్పాడంటే, నా తల్లి నా ప్రేమకు అడ్డొస్తుంది, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ ప్రేమ వ్యవహారం మా అమ్మకు తెలిసిపోయింది, అందుని బట్టి నా యొక్క పప్పులు ఉడకనివ్వట్లేదు, అందుని బట్టి నా తల్లిని కడతీర్చేసాను అన్నాడు. అంత మాత్రమే కాదు, నా యొక్క ఆటలు ఇంకా సాగట్లేదు, 10th క్లాస్ అయిపోయింది, నాకు ఇప్పుడు ఇంటర్మీడియట్లో హాస్టల్లో పాడేద్దాం అనుకుంటున్నారు, అందుని బట్టి మా ఇంట్లో పప్పులు ఉడకట్లేదు, నేను ఒక పెద్ద డాన్గా మార్చబడాలి, ఒక రౌడీ షీటర్గా మార్చబడాలని కోరుకున్నాను, అందుని బట్టి నా తల్లిని చంపేశాం, నా తల్లిని చంపేస్తే ఆ క్రైమ్ నాకు అలవాటు అవుతుంది, ఆ క్రైమ్ చేస్తేనే కానీ నేను డాన్ అవ్వలేనని చెప్పి సొంత తల్లిని చంపి. ఇంకో విషయం చెప్పాడు, ఆ టైంలో కనుక నా తండ్రి వచ్చినా సరే నా తండ్రిని కూడా చంపడానికి మేము పథకాలు వేసుకున్నాం అని చెప్పేటప్పటికి పోలీసులు జుట్లు పట్టుకున్నారండి. ఎటువంటి సమాజంలో మనం నివసిస్తున్నాం, ఎటువంటి లోకంలో మనం నివసిస్తున్నాం, ఎక్కడ చూసినా భయంకరమైన హత్యలే, రక్త సంబంధికులే, అనేక సందర్భాల్లో సొంత తల్లిదండ్రులు కొడుకులను చంపేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం, సొంత భార్య భర్తను చంపుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం, సొంత కొడుకు తల్లిని చంపుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. వీటన్నిటికీ కారణాలు ఏంటి? ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం విస్తరింప చేయబడుతూ ఉంది, భయంకరమైన రోజుల్లో మనం నివసిస్తున్నాం. చాలామంది కలికాలం అంటుంటారు, అని ఒక మాటను చెప్పాను, మన అపాయ కాలంలో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, యేసుప్రభు రాకడ దినాల్లో ప్రేమ చల్లారిపోతుందండి. సొంత తల్లిని ఏ విధంగా చంపేస్తాడు? సొంత తల్లిని బాత్రూంలో పెట్టి ఆ కత్తి తీసుకుని మెడను నరికేయటం అనేటువంటిది, మెడను కోసేయటం అనేది ఎవరి వల్ల సాధ్యపడుతుందండి? భయంకర దురాత్మ చేస్తున్న కార్యాలు కదా. అంత్య దినాల్లో సాతాడు వాడుకున్న సమయం చాలా కొద్దిదని తెలుసుకున్నాడు. ఎందుకంటే మన యుగాంతంలో ఉన్నాం కదా, అనేక మందిని పాడు చేయాలనే ఉద్దేశంతో అనేక టీనేజ్ పీపుల్ మీద పడుతున్నాడు. ఈరోజున టీనేజ్లో ఉన్నటువంటి వారు, యవ్వనంలో వస్తున్నటువంటి వారు చాలామంది చెడిపోతున్నారండి. భయంకరమైన కారణాల ద్వారా వారు యవ్వనాన్ని పాడు చేసుకుంటున్నారు. యవ్వన కాలంలో డ్రగ్స్కి బానిసైపోతున్నారు, గంజాయికి బానిసైపోతున్నారు, భయంకరమైన అశ్లీల దృశ్యాలు చూడడానికి బానిసైపోతున్నారు, పోర్నోగ్రఫీకి బానిసైపోతున్నారు. అంత మాత్రమే కాదు, ఏదో ఒక ఎగ్జాషన్ చేయాలి, లేకపోతే ఏదో మర్డర్స్ చేయాలి, భయంకరమైనటువంటి పాపాన్ని జరిగించడానికి యవ్వన సమాజం ముందుకు వచ్చేస్తుంది. భర్త క్యాజువల్గా ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చేటప్పటికి ఆ భార్య కనిపించట్లేదు, ఎక్కడుందని చెప్పి చూసేటప్పటికి ఇంటి వెనకాల డ్రైనేజ్లో, అంటే వాస్తవానికి వారు వెనకాల డ్రైనేజ్ వాటర్ అంతా కూడా స్టోరేజ్ అవుతుంది, చిన్న చెరువులా ఉంటుంది. ఆ చెరువులో శవాన్ని చూసేటప్పటికి భర్త విలువలు ఆడిపోయాడండి. ఎవరో దొంగలు వచ్చి మా భార్యను చంపేశారు, బంగారం తీసుకెళ్ళిపోయారు, కొడుకును కూడా చంపేశారేమో అని అనుకున్నాడు. కానీ తండ్రి తన కొడుకే తన భార్యను చంపాడనే విషయం ఆ భర్త కనిపెట్టలేకపోయాడు. పోలీసులకి ఎప్పుడైతే చెప్పాడో, పోలీసులు వచ్చి ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు తెలిసిన విషయం ఏంటో తెలుసా? తన స్నేహితుడు తను కలిపి ఈ క్రైమ్ చేశారు కదా, అందులో ఒకడు వాస్తవానికి పలాసలో 10 కుట్లు వేయించుకున్నాడట. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందో, ఆ తోపులాట్లో ఏం జరిగిందో తెలియదు, గాయపరచబడితే పలాస్కు వెళ్ళి అక్కడ 10 కుట్లు వేయించుకున్నాడట. అక్కడి నుంచి ముంబైకి వెళ్ళిపోయి ముంబైలో కొన్ని రోజులు తిరిగి డాన్ లాగా బిల్డప్ ఇచ్చి, ఇంకా మాటలు చెప్పారు, హీరోలు అయిపోయామని చెప్పి నాళ్ళు తిరిగిన తర్వాత మళ్ళా తిరుపతికి వచ్చి వారు గుండు చేయించుకుని మరలా విజయనగరం రావాలంటే ఆలోచన అంటే వారిది. పోలీసులు అన్నీ కూడా ఇవన్నీ చెప్తున్నప్పుడు మనందరం ఆశ్చర్యపోతున్నాం. ఒక రకంగా ఈ విషయాన్ని విన్నప్పుడు మనకు ఒళ్ళు గగురుపాటు, ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి లోకంలో జీవిస్తున్న ఆలోచన కలుగుతూ ఉంది కదా. టీనేజ్లో భయంకరమైనటువంటి క్రిమినల్ సైకాలజీ పెరిగిపోతూ ఉంది. దీన్నే జువలైన్ డెలిక్వెన్సీ అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, అంటే టీన్స్లో ఉండేటువంటి ఈ యొక్క సైకాలజీ, క్రిమినల్ సైకాలజీ, లేకపోతే మర్డర్ చేయాలి, భయంకరమైనటువంటి కార్యాలు చేయాలంటే ఆ సైకాలజీని జువలైన్ డెలిక్వెన్సీ అన్నారు. ఈ టీనేజ్లో ఉన్నటువంటి యవనస్తులు చేసేటువంటి క్రైమ్స్ ఏంటంటే, ఒకటి దొంగతనం అండి, స్టీలింగ్ చేస్తుంటారు, అనేక దొంగతనాలు చేస్తుంటారు. రెండోదిగా మర్డర్స్, మూడోదిగా డ్రగ్ అబ్యూస్, అంటే డ్రగ్స్ తీసుకోవటం, ఆ తర్వాత ఫైటింగ్ అండ్ వైలెన్స్, వారు అనేక మంది పోట్లాడటం, వైలెన్స్ చేయటం,
సైబర్ క్రైమ్స్ చేయటం, ఆ తర్వాత బుల్లింగ్ అంటే దెబ్బలాటలు చేయటం, ఒక హీరోలా, ఒక గ్యాంగ్స్టర్ లాగా, ఒక రౌడీ షీటర్లా మారాలనుకోవటం, ఆ తర్వాత డ్యామేజింగ్ ప్రాపర్టీస్, గ్యాంగ్ యాక్టివిటీస్, ఇవి తరచూ చేస్తుంటారు. వీటి కారణాలు అంటే ఫియర్ అండ్ ఇన్సెక్యూరిటీ ఇన్ ద సొసైటీ. అంటే ఇన్సెక్యూరిటీ ఉన్నటువంటి వారు, ఇన్సెక్యూరిటీ ఉండేటువంటి వారు ఇటువంటి హత్యలు వారు చేస్తుంటారు. డ్యామేజ్ టు ఫ్యూచర్ లైఫ్ అండ్ కెరీర్. ఇవి ఎందుకు చేస్తారంటే యవనస్తులు బ్యాడ్ ఫ్రెండ్షిప్ అండ్ పీర్ ప్రెషర్. సో దుష్ట సాంగత్యం మంచినటువంటి చెరుపునని దేవుని నాకు సెలవిస్తూ ఉంది. స్నేహితులను బట్టి ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. పీర్ ప్రెషర్, ల్యాక్ ఆఫ్ పేరెంటల్ కేర్, చాలామంది తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల, బాల్యంలో చెప్పాల్సిన టీచింగ్ ఇవ్వకపోవడం వల్ల, ఆ కేర్ లేకపోవడం వల్ల చాలామంది చిన్నపిల్లలు పాడైపోతున్నారు. మూడోదిగా భార్యాభర్తలు ఇద్దరు పిల్లల ముందు కొట్టుకోవటం, వారిద్దరూ విడాకులు తీసుకోవడం, ఇంకో మాటలో చెప్పాలి భయంకరంగా వారిద్దరి మధ్య అనుమానం, ఇంకా చెప్పాలంటే ఆ ప్రాబ్లమ్స్ ద్వారా పిల్లల యొక్క పసిహృదయాలు పాడైపోతున్నాయి. నాలుగోదిగా పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. సో పేదరికము, ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరికీ కూడా సరైన ఉద్యోగం లేకపోవడం ద్వారా, ఆర్థికపరమైన ఇబ్బందుల ద్వారా ఏదో సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, షార్ట్ కట్లో డబ్బులు సంపాదించాలని ఇలాంటి క్రైమ్స్ చేయటం. ఐదోదిగా చెప్పాలి డ్రగ్ అండ్ ఆల్కహాల్ ఎడిక్షన్స్. వారు డ్రగ్స్ తీసుకోవడం ద్వారా, ఆల్కహాల్కి బాల్యంలోనే బానిస అయిపోవడం ద్వారా ఇటువంటి క్రైమ్స్ చేస్తున్నారని ఈరోజున పరిశీలకులు చెప్తా ఉన్నారు. అంతమాత్రం కాదు, చాలా ప్రాముఖ్యమైన రీజన్ అంటే వయలెంట్ మూవీస్ అండ్ సోషల్ మీడియా వీడియోస్. ఈ రోజున నెట్ఫ్లిక్స్లో చూపిస్తున్నటువంటి ఆ మూవీస్ కావచ్చు, సోషల్ మీడియాలో వస్తున్న వీడియోస్ కావచ్చు, ఇంకా జపనీస్ మూవీస్ కావచ్చు, కొరియన్ మూవీస్ కావచ్చు, వీటన్నిటిని వెబ్ సిరీస్లు చూసి ఇవన్నీ చేస్తున్నారని చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు. అంతమాత్రం కదా, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ డిసిప్లిన్. వారి జీవితంలో ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, డిసిప్లిన్ లేకపోవడం ద్వారా ఇవన్నీ కారణాలుగా చెప్తున్నారు. చాలా ప్రాముఖ్యమైనది. ఈ కేసులో మనం చూస్తున్నప్పుడు ఆ పిల్లలు వాస్తవానికి ఈ యొక్క కొరియన్ మూవీస్ చూశారంట, అంతమాత్రం జపనీస్ యానిమేషన్ మూవీస్ చూశారట. అందులో బట్టి మేము కూడా ఒక డాన్స్ అయిపోవాలి. ఇప్పుడు సినిమా హీరో ఒక రగడ్ వ్యక్తిగా ఉంటాడు, లేకపోతే సినిమాలో హీరో ఒక డాన్గా కనిపిస్తూ ఉంటాడు. ఇలాంటి మూవీస్ చేయడం ద్వారా చాలామంది పిల్లల్లో ఈ ఆలోచన వస్తూ ఉంది. సినిమాలు చూసి చెడిపోతున్నారని ఖచ్చితంగా చెప్తాను. బ్యాడ్ మూవీస్ అనేక మంది టీనేజ్ల్లో, ఆ పసి హృదయాల్లో చాలా భయంకర వైలెన్స్ని నింపుతానే అంటలో ఏ విధమైన సందేహం లేదు. అందుని బట్టి దేవుని లేఖనం చెప్తుంది, విగ్రహముల జోలికి పోకండి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. బాలుని నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాన్ని తొలగిపోడు. బాల్యంలో ఉన్నప్పుడే మన బిడ్డలకి దైవిక సంబంధమైన బోధ, దైవిక సంబంధమైన మాటలు వారికి వినిపించాలి. వాక్యాన్ని వారికి ప్రకటించేసి ఏది మంచి ఏది చెడు దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించినప్పుడు వారు రేషనల్గా థింక్ చేస్తారు, దైవికంగా వారు పెరుగుతారు. లేకపోతే ఇటువంటి భయంకరమైనటువంటి క్రిమినల్స్గా, భయంకరమైన నరహంతుకులుగా, భయంకర వ్యభిచారులుగా, భయంకర డ్రగ్ అడిక్ట్లుగా వారు మారిపోతారు. అందుని బట్టి ఈ సంఘటన ప్రతి తల్లిదండ్రులకి ఒక గుణపాఠంగా మారాలి. విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటన ప్రతి పేరెంట్స్కి కూడా ఒక గుణపాఠంగా మారాలని కోరుకుంటున్నాను. అందుని బిడ్డల్ని సూపర్వైజ్ చేయండి. వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏవే సినిమాలు చూస్తున్నారు, వారు ఏ ఇంటర్నెట్ వెబ్సైట్స్ చూస్తున్నారు, ఎవరితో వారు మాట్లాడుతున్నారు, వారి యొక్క సైకాలజీ ఎలా ఉందో ఇవన్నీ కూడా సూపర్వైజింగ్ చేయండి. వీటన్నిటిని సూపర్వైజ్ చేయండి. లేకపోతే విజిలెన్స్ కలిగి ఉండండి. మీ బిడ్డలు ఏం చేస్తున్నారు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీ పిల్లల్ని ఒక చర్చ్కి తీసుకువెళ్ళండి, సండే స్కూల్ తీసుకువెళ్ళండి. అక్కడ మోరల్ వాల్యూస్, సివిక్ సెన్స్ చెప్తారు. దేవుని భయభక్తులు కలిగి ఉంటామంటే ఏంటో చెప్తారు. పాపాన్ని ఎలా ఖండించాలి, పాపం అంటే ఏంటి, పాపం ద్వారా వచ్చేటువంటి పర్యవసానాలు ఏంటి, పాపంలో వచ్చేటువంటి భయంకర జీతం ఏంటో ఇవన్నీ చెప్పి ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైనటువంటి విలువలతో వారిని పెంచుతారు. కాబట్టి సమాజంలో ఉన్నతమైన స్థానానికి వారు చేరుకోగలుగుతారు. కాబట్టి చాలా విచారంతో ఇక వీడియోని చేస్తున్నాను. నిజంగా తల్లి స్పందన, మానసిక శోభ అనుభవించింది ఆలోచించేయండి. కొడుకు కత్తి పట్టుకుని వచ్చేటప్పటికే ఆ తల్లి ప్రాణం విడిచిపెట్టేసి ఉండొచ్చు. ఎందుకు తెలుసా, సొంత కొడుకే కాలయముడే తల్లిని చంపేద్దాం అనుకుంటే అక్కడే చచ్చిపోయి ఉంటుందండి ఆ తల్లి. ఎందుకంటే అది ఎవరైనా జీర్ణించుకోగలరా? నేను ఈ విషయాన్ని విన్నప్పుడు ఎటు వెళ్ళిపోతుంది సమాజం. సమాజంలో మార్పు కోసం ప్రయాసపడాలి. పాపం ఈ రోజున భయంకరమైన రీతిలో పెచ్చిమీరిపోతూ ఉంది. అందుని బట్టి పాపాన్ని ఖండించేటువంటి దేవుని శాఖలు లేవాలి. పాపాన్ని ఖండించేటువంటి వారు, సమాజంలో మంచిని పంచేటువంటి వ్యక్తులు లేబడాలని మనసారా కోరుతూ ఈ వీడియోని ముగిస్తున్నాను.